నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో కేంద్ర మంత్రులను కలవనున్న లోకేష్, అనిత. మొంతా తుపాను నష్టంపై సమగ్ర నివేదిక అందజేత. బంగాళాఖాతంలో బలహీనపడుతున్న దిత్వా కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. రెండో రోజు వాడి వేడిగా పార్లమెంటు సమావేశాలు. ఉభయ సభల్లోనూ ఎస్ఐఆర్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు. సిద్ధరామయ్య, శివకుమార్ రెండో విడత బ్రేక్ఫాస్ట్ భేటీ. భేదాభిప్రాయాలు లేవంటూ ప్రకటన. ట్రంప్ శాంతి ప్రణాళిక సవరణ మెరుగ్గా ఉందన్న జెలెన్స్కీ. యుద్ధ విరమణపై నేడు పుతిన్తో అమెరికా రాయబారి చర్చలు. లోక్సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मैयाद के पुनरीक्षित कार्यसूची की क्रमांक संख्या 4 पर निर्नाम के सामने लिखित दस्तावेज सभा पटल पर। आइटम नंबर 5 एसपी सिंह बघेल जी। कार्यसूची में मेरे नाम के आगे क्रम संख्या 5 पर लिखित कागजात हिंदी और अंग्रेजी सदन के पटल पर रखने की अनुमति चाहता हूँ। आइटम नंबर 6 श्री BL वर्मा। आदरणीय अध्यक्ष महोदय, मैं आपकी अनुमति से आज लोकसभा की संशोधित कार्यसूची में क्रम संख्या 6 पर अपने नाम के सम्मुख अंकित प्रपत्र सभा पटल पर रखता हूँ। आइटम नंबर 7 श्री बंडी संजय कुमार। लिखित दस्तावेज सभा पटल रखता हूँ। आइटम नंबर 8 कमलेश पासवान जी। स्थिति से मैं आज की संशोधित कार्यवाही के क्रम संख्या 8 पर अपने नाम के समक्ष ग्रामीण विकास मंत्रालय से संबंधित सूचीबद्ध विवरण सभापति पर रखता हूँ। आइटम नंबर 9 श्री मुरलीधर मोहोल। मैं आपकी अनुमति से आज की संशोधित कार्यसूची में क्रम संख्या 9 पर मेरे नाम के सामने सूचीबद्ध दस्तावेजों को सदन के पटल पर रखता हूँ। आइटम नंबर 10 सेक्रेटरी जनरल। Sir, I lay on the table the following 4 bills passed by the Houses of Parliament during the 5th session of 18th Lok Sabha and assented to by the President since the report was last made to the House on 22nd July 2025. The Manipur Goods and Services Tax Amendment Bill 2025, the Manipur Appropriation Number 2 Bill 2025, the Taxation Laws Amendment Bill 2025 and the Income Tax Bill 2025. I also lay on the table copies duly authenticated by the Secretary General Rajya Sabha of the 11 bills passed by the Houses of Parliament and assented to by the President. The bills of lading 2025, the carriage of goods by sea bill 2025, the coastal shipping bill 2025, the readjustment. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అనిల్ చోక్రాను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ చోక్రాను తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చోక్రాను సిట్ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. మొదటి రోజు విచారణలో అనిల్ చోక్రా నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. చోక్రా విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేపీని అడిగి తెలుసుకుందాం. జేపీ, చోక్రా విచారణ వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే వైద్య పరీక్షల అనంతరం అనిల్ చోక్రాను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణ ప్రస్తుతం జరుగుతుంది. రెండో రోజు విచారించేందుకు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసినట్టు తెలుస్తుంది. నిన్న అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన క్రమంలో ఈ రోజు మిగతా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా మద్యం ముడుపుల నగదు ఏ మార్గాల్లో తరలింది, అదేవిధంగా అనిల్ చోక్రాకి ఎవరెవరు పరిచయం అయ్యారు, ఏ విధంగా ఆ లావాదేవీలు నడిచాయి, ఎంతకాలం నుంచి ఈ లావాదేవీలు నడిచాయి, ఎన్ని కోట్ల రూపాయల మేరకు ఈ నగదుని బదిలీ చేశారు, ఏ రూపాల్లో బదిలీ చేశారు, ఎక్కడెక్కడికి తరలించారు అనే విషయాలన్నింటినీ నిశ్చితంగా ఇటు సిట్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలని పరిశీలిస్తూ ప్రశ్నలు తయారు చేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్ని
ఇటు అనిల్ చోక్రాని అడిగి అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని సరిపోల్చుకుంటూ ఇంకా కొన్ని ఆధారాల కోసం ఏం చేయాలనే విషయాన్ని సిట్ అధికారులు చర్చిస్తూ ఉన్నారు. మొత్తం మీద కొంత కీలక సమాచారం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారా అనే విషయాలు కూడా కొంతమేర తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చాముండేశ్వరి అదేవిధంగా కొన్ని కంపెనీల పేర్లు నిన్న బయటపడిన పరిస్థితి అయితే ఉంది. చేతన్ కుమార్ అనే వ్యక్తి ఇటు అనిల్ చోక్రాని కలిశాడని, కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కుదిరింది. ఇందులో మద్యం డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి నగదుని షెల్ కంపెనీల ద్వారా విత్డ్రా చేసిన అనంతరం కమిషన్ అనిల్ చోక్రాకు కొంత కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ పోను మిగతా నగదుని కొంత నగదుగా మరికొంత బంగారం రూపంలో మళ్ళా చేతన్ కి పలు మార్గాల ద్వారా ఇవ్వటం, వాటిని గతంలో ఉన్నటువంటి పెద్దలకు చేర్చడం జరుగుతుందని సుమారు 78 కోట్ల రూపాయల మేర తనకు సంబంధించిన కంపెనీలో నగదు వచ్చింది. దాన్ని మార్చి ఇచ్చానని అనిల్ చోక్రా తెలిపారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు గుర్తించిన వాటిల్లో సుమారు 35 కంపెనీలను రన్ చేస్తున్నాడు. షెల్ కంపెనీలను ఇటు అనిల్ చోక్రా తన అధీనంలో ఉంచుకున్నాడని తెలుస్తోంది. 32 కంపెనీలు ఈ మద్యం కుంభకోణం సంబంధించిన నగదుని బదిలీ చేసేందుకు వినియోగించాడని ప్రాథమికంగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ 2-3 దఫాలుగా అంటే 2-3 లేయర్లుగా వీళ్ళు నగదు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా డిస్టిలరీ కంపెనీల నుంచి మద్యం డిస్టిలరీ నుంచి ఇటు 4-5 అకౌంట్లలోకి మారటం, ఆ అకౌంట్లలో ఉన్నటువంటి నగదుని ఇది షెల్ కంపెనీల్లో చిన్న మొత్తాల్లో వాటిని విభజించి వాటికి పంపించడం, ఆ తర్వాత ఆ కంపెనీల ద్వారా ఈ నగదుని విత్డ్రా చేసుకోవటం జరుగుతుంది. అయితే ఆ కంపెనీలకు సంబంధించిన యజమానులు కూడా చాలా కొంతమంది అందులో పేదవాళ్ళుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే అనిల్ చోక్రా కొంతమందికి డబ్బు ఆశ ఎరచూపి వాళ్ళ నుంచి ఈ నగదు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరున కంపెనీలు ఏర్పాటు చేయటం, ఆ లావాదేవీలన్నీ అనిల్ చోక్రా చూస్తూ ఉంటాడు. ఇది అనిల్ చోక్రా చాలా కాలం నుంచి ఈ విధమైనటువంటి దందా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి గతంలో ఏ కేసులు ఉన్నాయని ఆరా తీశారు. ఈడీ పలుసార్లు ఇటు అనిల్ చోక్రా పైన కేసు నమోదు చేయటం, అరెస్ట్ చేయటం కూడా జరిగిందని గుర్తించారు. అయితే చాలా కాలంగా అనిల్ చోక్రా ఈ డబ్బు అక్రమ రవాణా, హవాలా మార్గం, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం, తెల్లధనాన్ని నల్లధనంగా మార్చడం, ఇవన్నీ చాలా స్లోగా చేస్తూ ఉంటాడని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ముంబైకి చెందినటువంటి వ్యాపారి నుంచి మరికొన్ని కీలక సమాచారం రాబట్టేందుకు ఇటు సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు కూడా ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఉంది. రేపు సాయంత్రం ప్రశ్నించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకి తరలిస్తారు. ధన్యవాదాలు జయప్రకాష్. తీరాన్ని తాకకుండానే దిత్వా తుపాన్ మరింత బలహీనపడింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు పుదుచ్చేరికి సమీపంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని 1-2 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీతో పాటు ఒడిశాలో నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనే ఈ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తీవ్ర వాయుగుండానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్విని, తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తమిళనాడు ఆనుకుని కొనసాగుతోంది. ఇది కొద్ది గంటల్లోనే ఉత్తర దిశగా ప్రయాణం చేసి
వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే బలహీనపడుతుంది. వాయుగుండం కాస్త ఇంకొంచెం బలహీనపడేటువంటి అవకాశం ఉంది. మరింత బలహీనపడేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప ఈ ప్రాంతాలకు వర్షాల సూచన అయితే ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తోంది. గడిచినటువంటి కొద్ది గంటలు కనుక పరిశీలించినట్లయితే కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రభావం మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర మీద కనిపించే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల మేఘావృతం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో కూడా 20 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో తేలికపాటి ఈదురుగాలులు ఉత్తర కోస్తా జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాయుగుండం అంటే ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా ఉంది. కొద్ది సేపటిలోనే ఇది వాయుగుండంగా మారి ఇంకా బలహీనపడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దిత్వా తుఫాను యొక్క అవశేషంగా దీన్ని భావించాలి. ఈ దిత్వా తుఫాను తీరం అయితే దాటలేదు. కానీ తీరం వెంబడి సమాంతరంగా ప్రయాణం చేయడం వల్ల కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజున ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాలకి కూడా ప్రభావం కనిపిస్తోంది. అశ్విని, ధన్యవాదాలు ఆదిత్య పవన్. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్ల తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. గాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న 100 ఎకరాల వరి పంట నేలవాలింది. గాలుల ప్రభావం పెరిగితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి చివరి దశకు చేరుకున్న పంట చేతికందేలా లేదని వాపోతున్నారు. కొందరు రైతులు వర్ష ప్రభావానికి భయపడి ధాన్యాన్ని ముందుగానే యంత్రాలతో పంట కోయించేశారు. మరోవైపు వర్షాల ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లన్నీ జట్టికే పరిమితమయ్యాయి. తిరుపతి నగర శివారులోని దామినేడులో ఓ ఇంట్లో 3 మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. 3 నెలల క్రితం తమిళనాడు నుంచి వచ్చి దామినేడులోని ఇందిరమ్మ ఇళ్లలో కాపురముంటున్న వారు విగత జీవులుగా పడి ఉండడం సంచలనంగా మారింది. గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ వివాహేతర సంబంధమున్న పొన్నాగుట్టే నాయకి ఆమె 3 ఏళ్ల కుమారుడు మనీష్తో కలిసి దామినేడులో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సత్యరాజ్ నివాసం ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తీయగా 3 మృతదేహాలు బయటపడ్డాయి. నవంబర్ 22 నుంచి సత్యరాజ్, పొన్నాగుట్టే నాయకి, మనీష్ ఇంట్లోంచి బయటకు రాలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. మహిళను, ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం మరికొమ్మదిన్న వద్ద జరిగిన బాలుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తలుపుల మండలం గరికపల్లికి చెందిన హర్షవర్ధన్ను మేనమామ ప్రసాద్ గత నెల 26న గొంతు నులిమి హత్య చేశాడు. బాలుడి తల్లిదండ్రులు నిందితుడు ప్రసాద్ కొడుకు జబ్బు విషయంలో హేళన చేస్తూ మాట్లాడారన్న కోపంతో బాలుని అపహరించుకొని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని కదిరి డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని మూర్తిపల్లి సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నెల్లూరులో పెంచలయ్య హత్యను నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు బంద్ నిర్వహించారు. నగరంలో సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. గాంధీ బొమ్మ వద్ద గంజాయి మహమ్మారి దిష్టిబొమ్మను సిపిఎం నేతలు దహనం చేశారు. పెంచలయ్య హత్యను నిరసిస్తూ నినాదాలు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలను తరిమికొట్టాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే గాలి కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పొల్యూషన్ తగ్గించేందుకు ఏటా డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కానీ పారిశ్రామిక వ్యర్థాలు, వ్యక్తిగత వాహనాలు వినియోగం భారీగా పెరగడంతో వాయు, నీరు, శబ్ద, నేల కాలుష్యాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు నియంత్రణ చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కాలుష్య కట్టడి ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. మనం పీల్చే గాలి
తాగే నీరు కలుషితం అయిపోయినట్లయితే మన ప్రాణాలు పోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. గృహాల నుంచి వచ్చేదే కాదు, రెస్టారెంట్లు, హోటళ్ళు, దాంతో ఇండస్ట్రీస్ నుంచి కూడా వెలువడే వ్యర్థాలు చాలా వరకు ఇవన్నీ మనకి నదుల్లోనూ కాలువల్లో కలిసిపోతుంది. కలిసిపోయేసరికల్లా మనకి కలుషిత నీటిని మనం తాగుతున్నాం. అనర్థాలను మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి కాలుష్యం అనే భూతాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంటుంది. ఢిల్లీ మహానగరంలోనే సుమారుగా 40 నుంచి 50% మంది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ని చేసుకుంటూ ఉన్నారు కేవలం ఈ కాలుష్యం వల్లనే. ఈ నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, అలాగే శబ్ద కాలుష్యము ముఖ్యంగా నగరాల్లో ఇవి మానవ జాతికి ఒక శాపంలాగా తయారైనాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడంలో తన వంతు ప్రయత్నం చేయాలని నా ఆకాంక్ష. అన్ని రకాల పొల్యూషన్స్ని అరికట్టాలి అంటే ఒకటే మార్గం, చక్కగా చెట్లని పెంచడం. ఇవే కాక మనం వాడేటువంటి వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కానీ, మనం వాడే రిఫ్రిజిరేటర్స్ లేదంటే ఏసీల నుంచి వస్తున్న ఈ సిఎఫ్సీస్ అంటే ఫ్లోరో కార్బన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన చుట్టూతో ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తాయి. కంట్రోలింగ్ ద పొల్యూషన్ ప్రోగ్రామ్ అన్నది ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని చెట్లు నాటడం, ఈ అవేర్నెస్ అన్నది ఇప్పుడు చాలా అవసరం. పేదలు దాచుకున్న నగదుకు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి ఖాతాదారులను మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరులో జరిగింది. పోస్టాఫీస్ మాస్టర్గా పనిచేసే దేవేంద్రరావు, పోస్ట్ మ్యాన్ శేఖర్ నకిలీ స్టాంపులు, పాస్ పుస్తకాలతో 2000 మంది ఖాతాదారుల నగదును పక్కదారి పట్టించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తన ఎఫ్డీలను తీసుకునేందుకు పోస్టాఫీస్కు వెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు పోస్ట్ మాస్టర్ను సస్పెండ్ చేశారు. తమ నగదు ఇప్పించాలని ఖాతాదారులు పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉంగుటూరు పోస్టాఫీసులో 9వ నెల 13వ తారీఖున 10 లక్షలు డిపాజిట్ చేశాము. దానికి బుక్, ప్రింట్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చారు. అవి ఎంక్వైరీ చేస్తే ఆన్లైన్లో ఎక్కలేదన్నారు. ఇది ఫేక్ అయింది. తర్వాత మా ఆయన గారి పేరు మీద కూడా మేము డిపాజిట్ చేసి ఉన్నాము. ఇట్లా సేమ్ అమౌంట్ చేశాము. ఇది కూడా ఫేక్ అని తెలిసింది. అసలు మేము ఇది ఫేక్ అని ఎలా కనుక్కున్నామంటే, మాకు 2 సంవత్సరాల క్రితము మేము ఇంకొక 2 లక్షలు డిపాజిట్ చేశాము. మెచ్యూరిటీ డేట్ అయిపోయిందని నా డబ్బులు తీసుకోవడానికి వస్తే అది ఫేక్ అని తేలితే ఇవి ఏంటి అని గబుక్కున్న తీసుకొని మళ్ళీ వచ్చి ఇవి కూడా చెక్ చేస్తే ఇవి కూడా ఫేక్ అయినాయి. మా డబ్బులు కావాలి, మా న్యాయం చేయాలి. నేనేమో సార్ గారికి ఇచ్చానండి 1 లక్ష రూపాయలు. మా అత్తయ్య గారి పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశానండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నాదేమో బాగానే ఉందండి, మా అత్తయ్య గారిదేమో ఫేక్ అని తేలిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదని ప్రతి ఒక్కరు కూలీ నాలి చేసుకొని వచ్చి ఇంటింటికి 500, 1000 రూపాయలు, 2000 తీసుకుంటున్నాము, వేసుకుంటున్నామండి. కొంతమంది అంటే ఈ ఊర్లో 2700 బుక్కులు ఉన్నాయండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కట్టుకుంటున్నారండి. సుమారుగా ఈ ఊరు తరపున 1 కోటి రూపాయలు ఉంటాయండి. కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి అని డౌట్ వచ్చి సాధారణంగా తనిఖీ చేయడానికి వచ్చాము. ఆ తనిఖీలో భాగంగా కొన్ని డౌట్స్ ఉంటే మా ఎస్పీ గారు కమిటీ ఫామ్ చేశారు. కమిటీ తోటి విచారణ చేస్తున్నాం. ఇక్కడ అంటే ప్రస్తుతానికైతే ఒక 4-5 పాస్బుక్లు దొరికాయి. మేము ఈ గత వారం రోజుల నుండి చేస్తున్న ఎంక్వైరీలో ఇంక పూర్తి విచారణ జరిగితే కానీ, పూర్తి పాస్బుక్లు వెరిఫై చేస్తే కానీ మేము దీని మీద ఏమి పోస్ట్ ఆఫీస్ స్టాఫే అండి. అంటే వీళ్ళు లెటర్లు పంచే వ్యక్తి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని క్రెడిట్ చేస్తలేరని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. అతని మీద కూడా అతన్ని ట్రేస్ చేయడం కోసం డిపార్ట్మెంట్ తరఫున స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వైసీపీ హయాంలో జగన్ అంటే గిట్టని వారిని కేసులతో వేధించి సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియామావళికి విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్యలు చేశారని విశ్రాంత అధికారులు అభిప్రాయపడుతున్నారు. శాసనసభాపతి అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ హయాంలో సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు యత్నించారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో సిటిజన్ కాలనీలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న సునీల్ కుమార్ బహిరంగంగా కులాల ప్రస్తావన తెచ్చి రాజకీయ దుమారానికి తెరతీశారు. మీ కాపు నాయకుణ్ణి మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుణ్ణి ఉప ముఖ్యమంత్రిని చేయండి అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, దాదాపు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా
ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేనేం కావాలని, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే 2 సంవత్సరాలు దిగిపోతే తర్వాత అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉంటారు. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లు చేయండి. సునీల్ కుమార్ వ్యాఖ్యలు విశ్లేషిస్తే అఖిల భారత సర్వీసు నియమావళి ఉల్లంఘించారనేది స్పష్టమవుతోందని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఇది దుష్ప్రవర్తన కిందకే వస్తుందని, అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ అపీలు నియమావళి 1969 ప్రకారం ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న సునీల్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందనేది చూడాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు. పార్లమెంటు హాల్లోని అమిత్ షా కార్యాలయంలో జరిగిన భేటీలో లోకేష్తో పాటు రాష్ట్ర హోంమంత్రి అనిత, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీకి ముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అమిత్ షా వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. కొన్నాళ్లుగా 3వ ఏడాది విద్యార్థులు వేధిస్తున్నారంటూ 2వ సంవత్సరం విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి దాటాక తిరగబడ్డారు. దీంతో సీనియర్లు జూనియర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. 3వ సంవత్సరం విద్యార్థులు 15 మంది తమను వేధిస్తున్నారని, రాత్రివేళ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని జూనియర్లు పోలీసులకు తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, వైద్య కళాశాలలంటే ఇలాగే ఉంటాయని, సర్దుకుపోవాలని ఓ సహాయాధికారి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టామని, విద్యార్థులతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మధ్య అభిప్రాయ భేదాల వల్లే గొడవలు తలెత్తాయని, ర్యాగింగ్ కోణం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పై రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అది ఇదని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే, సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇంటర్నల్గా అదే ర్యాగింగ్ సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి. విష్ చేయడం దగ్గర నుంచి కానీ చిన్నవి, దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు. అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు, అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులకు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము. అలాగే ఇక్కడ 3 కమిటీలు ఉన్నాయి. హాస్టల్ కమిటీ ఉంది, కాలేజీ కమిటీ ఉంది, అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళు కమిటీ ఉన్నారు. ఏ కమిటీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తి స్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై ఆధిపత్య పోరు నెలకొన్న వేళ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం శివకుమార్ నివాసంలో సీఎం సిద్ధరామయ్య విందుకు హాజరయ్యారు. విందులో సంప్రదాయ నాటుకోడి చికెన్, ఇడ్లీతో కూడిన వంటలను సిద్ధరామయ్యకు డీకే వడ్డించారు.
పలువురు ఎమ్మెల్యేలతో పాటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కూడా విందులో పాల్గొన్నారు. విందు అనంతరం మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో కర్ణాటకలో సుపరిపాలన అందించేందుకు నిరంతర అభివృద్ధికి ఇరువురం కట్టుబడి ఉన్నామని డీకే శివకుమార్ తెలిపారు. విందు సమయంలో అసెంబ్లీ సమావేశాలు, రైతు సమస్యలతో పాటు డిసెంబర్ 8న ఎంపీలతో భేటీ గురించి చర్చించినట్లు వివరించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తామని ఈ సందర్భంగా సిద్ధరామయ్య వివరించారు. రేపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగే సమావేశానికి డీకే శివకుమార్తో పాటు హాజరవుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. Both of us should listen to the whatever decision taken by the High Command. Whether it is mostly Rahul ji and Sonia ji and Karge ji. Will you all be going to Delhi, sir? If they call us, we will definitely go. Tomorrow I am meeting Venugopal in a function where both of us are invited. అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. తీవ్రమైన జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించే నకిలీ మోసపూరిత IMEI నంబర్లను అరికట్టడానికి సంచార్ సాథీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. భారత్లో దొంగలించిన లేదా బ్లాక్లిస్ట్ చేసిన ఫోన్లను సులభంగా తిరిగి విక్రయించడం వలన ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు నమ్మకమైన వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర వర్గాలు తెలిపారు. ట్యాంపర్ లేదా క్లోన్ చేసిన IMEI నంబర్లను కలిగిన ఫోన్ల వల్ల నేరస్తులు ట్రాకింగ్ నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నాయి. సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేయడం చేస్తామనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పౌరులపై కేంద్రం నిఘా పెట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించాయి. ప్రభుత్వ నిర్ణయం గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజలు చేసుకునే ప్రతి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లొకేషన్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందని హెచ్చరించారు. దిత్వా తుపానుతో విలవిల్లాడిన శ్రీలంకకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారతీయులు శ్రీలంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. వరదలతో ప్రభావితమైన వారికి పునరావాసం, నిత్యావసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ దిశనాయకేకు భరోసా ఇచ్చారు. మహాసాగర్ విజన్ కింద పౌర సేవలు సహా ఇతర వ్యవస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామాగ్రి, NDRF బృందాలను పంపినందుకు శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంద్లో భాగంగా భారత్ ఇప్పటివరకు 53 టన్నుల సహాయ సామాగ్రిని వాయు, జల మార్గాల్లో శ్రీలంకకు తరలించింది. అక్కడ చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా వరదలు, కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 366కు చేరింది. మరో 367 మంది ఆచూకీ గల్లంతైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక సవరణల తర్వాత మెరుగ్గా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తొలుత ప్రకటించిన ప్రణాళిక మొత్తం రష్యాకు అనుకూలంగా ఉందని జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పలు మార్పులు చేయాలని ఉక్రెయిన్, నాటో దేశాలు సూచించగా ట్రంప్ యంత్రాంగం సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధం ముగింపునకు కొనసాగుతున్న చర్చల్లో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు బలమైన భద్రతా హామీలను పొందడం తమ ప్రాధాన్యతలని జెలెన్స్కీ అన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. అటు డొనెట్స్క్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా ప్రకటన అవాస్తవమని జెలెన్స్కీ అన్నారు. అక్కడున్న రష్యా దళాలను తమ సైన్యం తరిమికొట్టిందన్నారు. మరోవైపు యుద్ధ విరమణపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేడు భేటీ కానున్నారు.
పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిఐడి నివేదిక సమర్పించింది. తాజా సమాచారం మా ప్రతినిధి జేపీని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సీల్డ్ కవర్లో నివేదిక అంశంపై తాజా సమాచారం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి కిందటే హైకోర్టులో పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం పైన దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ రోజు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నర్ ఆధ్వర్యంలో విచారించినటువంటి బృందం ఆ నివేదికను హైకోర్టులో సీల్డ్ కవర్ లో సమర్పించింది. ఆ వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే రవికుమార్ టీటీడీలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అక్రమ ఆస్తులు సంపాదించారు. అదేవిధంగా అక్కడ చోరీలు చేశారనే ఆరోపణలతోటి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆయన పైన నమోదు చేసినటువంటి కేసుని రాజీ చేసుకున్నారు. ఎవరైతే ఫిర్యాదుదారుడు అప్పుడు ఏవిఎస్ లో ఉన్నారో సతీష్ కుమార్, ఆయన ఈ విధంగా రాజీ చేసుకున్నారని శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం సిఐడికి కేసుని అప్పగించింది. సిఐడి ఇటీవల ఆ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్, అదే విధంగా అక్కడ సిబ్బందిని కూడా విచారణ జరిపి కొన్ని కీలక అంశాలను తెలుసుకుంది. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారంగా పరకామణిలో ఉన్నటువంటి వివరాలను, వాటన్నిటినీ అక్కడ దస్త్రాలను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏ విధంగా ఈ రాజీ జరిగింది, ఎవరు ఒత్తిడితో జరిగింది, అసలు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, అసలు ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలుసా లేదా, ఒకవేళ తెలిసిన తర్వాత ఇటు టీడీ అధికారులు ఒకవైపు, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు ఇటు తిరుమల విజిలెన్స్, వీళ్ళ ముగ్గురు అసలు ఎటువంటి చర్యలు చేపట్టారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి నివేదిక తయారు చేశారు. దాంతో పాటు ఈ ఘటన జరిగిన తర్వాత, రాజీ చేసుకున్న తర్వాత రవికుమార్ కొన్ని ఆస్తులను, కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వటం వెనకాల ఎవరు ఉన్నారు, అసలు అంత మొత్తంలో గిఫ్ట్ డీడ్ ఇచ్చారంటే ఇంకా ఎంత ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలన్నింటినీ ఇప్పటి వరకు సిఐడి లోతుగా దర్యాప్తు చేసింది. మరోవైపు ఇటీవల జరిగినటువంటి సతీష్ కుమార్ మరణం వెనకాల ఉన్నటువంటి దాన్ని కూడా కొంత మరోవైపు దర్యాప్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ కేసులో సిఐడి చేసినటువంటి దర్యాప్తు నివేదికను కోర్టులో అయితే సమర్పించింది. దానికి సంబంధించి తదుపరి విచారణలో ఆ వివరాలు పరిశీలించిన తర్వాత తదుపరి విచారణలో కోర్టు సూచన చేసే అవకాశం ఉంది. ఈ లోపు సిఐడి ఏడీజీ ఆధ్వర్యంలో దీనిపైన ఇంకా విచారణ, లోతైన దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అశ్విన్, ధన్యవాదాలు జయప్రకాష్. చిన్నారుల పెదవులపై చిరునవ్వు ఎదుటివారిని ఎంత కోపంలో ఉన్నా కూల్చేస్తుంది. పుట్టుకతో వచ్చే గ్రహణం మొరి సమస్యల వల్ల కొంతమంది పిల్లలు నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వలేరు. అలాంటి వారి పెదవులపై చిరునవ్వులు చిందిస్తోంది ఆపరేషన్ స్మైల్. విజయవాడలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇప్పటి వరకు 1800 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి చెదిరిన పెదవులపై మళ్లీ చిరునవ్వులు పూయిస్తోంది. పుట్టుకతో ఏర్పడే సమస్యల్లో గ్రహణం ముర్రి ఒకటి. చిన్నతనం నుంచే పిల్లలు హేళన ఎదుర్కోలేకపోతుంటారు. అలాంటి చిన్నారుల పెదవులపై ఆపరేషన్ స్మైల్ ఇండియా చిరునవ్వులు పూయిస్తోంది. ఆపరేషన్ స్మైల్ ఇండియా ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రహణం ముర్రి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నారు. ఏటా 50 మందితో కూడిన విదేశీ వైద్య బృందం కృష్ణా జిల్లా చిన్నవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు వచ్చి గ్రహణం ముర్రి బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తోంది. A very simple surgery, but it can also be expensive. We provide free surgery. Also, we provide comprehensive care
for all these kids, like the psychosocial care for these children and their parents, and the speech therapy and the dental care for these children. So that because we want these children to have a better life. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేయాలని చాలామందికి ఇప్పటి వరకు 3.5 lakhsకి చేశారు. మన ఇండియాలో మెడికల్ కాలేజ్ పిరిమినేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 2006 నుంచి ఇప్పటికి దాదాపు 18 సార్లు వచ్చి ఇక్కడ ఈచ్ టైం 100 అంతా అట్లా చేసి ప్రస్తుతానికి మనం more than 1800 so far they have done its surgeries. ఈ ఆపరేషన్లు అనేది చేశారు. హాస్పిటల్లో మేము చేసింది ఏంటంటే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వటం, నర్సెస్ని ప్రొవైడ్ చేయటం, వాలంటీర్స్, డాక్టర్స్ని. మిగతా వాళ్ళు ఎక్కువ మంది అక్కడ వాళ్ళు సర్జన్స్ కానీ, ఎనస్థిటిస్ట్స్ కానీ, మిగతా నర్సెస్ కానీ వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేస్తున్నారు. ఇన్ని దేశాలకు వెళ్ళి చేయటం అంటే అద్భుతమైన పని. వారు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చీలిన పెదవుల సమస్యను తేలికగా తీసుకోవద్దంటున్నారు వైద్యులు. గ్రహణం మొర్రి వల్ల పిల్లలు పాలు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ స్మైల్ ఇండియాతో కలిసి శస్త్రచికిత్సలు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. సంవత్సరం లోపు పిల్లలకి, వాళ్ళ బరువు వాళ్ళ 6 నెలల లోపు పిల్లలకు కూడా చీలిన పెదవికి సర్జరీ చేయడం జరుగుతుందండి. అది చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి ఇదే డాక్టర్లు వచ్చి చూస్తారు. వాళ్ళకి ఎలా అంటే ఏ సమస్య ఉండదు. ఒకసారి ఆపరేషన్ అవ్వగానే నయం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఒక్క సర్జరీకి సరవ్వకపోతే 2వ సర్జరీ 3వ సర్జరీ కూడా వీళ్ళే వచ్చి చేస్తారండి. వాళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళే మళ్ళీ పిలిచి చేస్తారు. ముఖ్యంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పసిపిల్లలలో ఏమవుతుంది, వాళ్ళు పాలు తాగలేరు సరిగ్గా. ఆ తాగిన పాలు మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అలాంటి సమస్యతో ఉంటే ఖచ్చితంగా ఈ సర్జరీలు చేయించుకోవడం చాలా మంచిదండి. ఫుడ్ మింగంగానే మనకు మామూలుగా పొట్టలోకి వెళ్తే వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ సరిగ్గా పొట్టలోకి వెళ్ళవు. రెండో ఇదేంటి అంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంకా ఎగతాళి చేయడం, హేళన చేయడం ఇది ఎక్కువ ఉంటుంది స్కూల్కి వెళ్ళిన పిల్లలు. సో వాళ్ళు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుని, చదువులు మానేసి ఇంట్లో కూర్చునే పిల్లలకి ఇట్లా తీసుకొచ్చి ఆపరేషన్ చేసి మళ్ళీ స్కూల్కి పంపించడం చాలా హ్యాపీగా ఉంది. 1 గంట నుంచి 2 గంటల వరకు సమయం తీసుకుంటుంది ప్రతి ఆపరేషన్. వాళ్ళని ఆ పూట సాయంత్రం పర్యవేక్షణలో ఉంచి మరుసటి రోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తారు.